పిసిసి మాజీ చీఫ్ డిఎస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ తర్వాత టీఆర్ఎస్ తో జతకట్టడంలో కాంగ్రెస్ అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఆ తర్వాత మా హైకమాండ్ నొప్పించడానికి ఎన్ని రకాలుగా నా ప్రయత్నం, అంటే మేము అధికారంలో ఉంటే కనుక రోడ్ల మీద కూడా చేయలేము. ఖచ్చితంగా నా కాంట్రిబ్యూషన్ ఏది ఉందనేది తెలుసు. చివరకు మనం సాధించుకున్నాం. ప్రజలందరూ అన్ని వర్గాల వారికి, అన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రయత్నాల వలన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ మూమెంట్ను లీడ్ చేసిన రికగ్నిషన్, ఘనత కానివ్వండి, నాయకత్వం వహించిన క్రెడిట్ ఖచ్చితంగా చంద్రశేఖరరావుకు వస్తుంది. ఆయన ప్రజలు చేసిన స్ట్రగుల్, ఆయన అందించిన నాయకత్వంతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలన్న భావన, ఆమె ఇచ్చిన కమిట్మెంట్ మేరకు వారు ఇచ్చారనే నగ్న సత్యం కూడా ప్రజలందరూ తెలుసు. అదే మాట ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే 10 సార్లు అధికారికంగా చెప్పినాడు, హౌస్లో చెప్పినాడు, అసెంబ్లీలో, కౌన్సిల్లో. అయితే మనం తెలంగాణ దేని కొరకు తెచ్చుకున్నాం, ఏ భావనతో తెచ్చుకుందాం, ఆ తెలంగాణను ఏ రకంగా డెవలప్ చేయాలనుకున్నాం. ప్రత్యేకంగా వీకర్ సెక్షన్స్ పెద్ద స్ట్రెంగ్త్లో ఉన్న ఈ ప్రాంతంలో వారి యొక్క అప్లిఫ్ట్మెంట్ ఏ రకంగా జరగాల అన్న భావన ఉంది. ఈ వీకర్ సెక్షన్స్ ఉన్న దాంట్లో యువకుల్లో కానీ, విద్యార్థుల్లో కానీ ఒక విశ్వాసం అనేది, రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయి వారికి స్వయం ఉపాధి కల్పించే అవకాశాలు వస్తాయని కానీ, అంటే చాలా విషయాలు, సాగుకు, త్రాగునీళ్లకు కొదవ లేకుండా చేయడానికి తగిన ప్రాజెక్ట్ అని మొత్తం ఒక బ్లూ ప్రింట్ అనేది ప్రతి ఒక్కరి మైండ్లో తిరుగుతూ ఉండే. ఎస్పెషలీ విఘ్నత కలిగిన వారు, ఏ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ అయి ఉన్న వాళ్ళు, విద్యార్థుల్లో, యువకుల్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ పైన చాలా అవగాహన ఉన్న వాళ్ళు వారి ఓన్ ఆలోచనల విధానంతో వాళ్ళు ఆలోచనలు చేశారు. అది అనుకున్న రకంగా జరగాల్సినంత స్పీడ్గా జరుగుతున్నట్టుగా లేదు. ఆటంకాలు వస్తున్నాయి. అందరి లోపల కమిట్మెంట్ లేదు. చీఫ్ మినిస్టర్ లోపల ఈ కమిట్మెంట్ ఉన్నదనేది చాలా క్లారిటీతో కనబడుతుంది. అయితే ఆయన ఎంతవరకు చేయగలుగుతున్నాడు అనేది ఒక ఇష్యూ. దాంట్లో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించి, రాష్ట్రం ముఖ్యము, రాష్ట్ర ప్రజలు ముఖ్యము. ఎందుకంటే ఈ రాష్ట్ర సాధనలో వందలాది మంది వారి త్యాగఫలము, వారి జీవితాలని అంకితం చేసి సూసైడ్ చేసుకొని, వాళ్ళు లేకున్నా ఈ రాష్ట్రం ఏర్పడాలన్న భావనతో మరి త్యాగాలు చేశారు. కాంగ్రెస్ నాకు చాలా ఇచ్చింది, చాలా గౌరవం ఇచ్చింది. నేను అదే రకంగా కష్టపడ్డాను. నేను ఈనాడు పార్టీని లెట్ డౌన్ చేయలేదు. పదవులు ఇచ్చింది, హ్యూమిలేషన్లు భరించిన. నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన నాటి నుండి కూడా చాలాసార్లు వచ్చారు. నాకు సోనియా గాంధీ గారు మటుకు గౌరవం ఎప్పుడు ఇచ్చారు. కానీ నేను హ్యూమిలేషన్ పట్టించుకోలేదు, ఎప్పుడు కూడా బయట ఎక్స్పోజ్ కాలేదు, ఎప్పుడు నేను ఎవరితో అది చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమిద్దరం అంత మంచి స్నేహితులమైన కొన్ని ఇష్యూస్ మీద చాలాసార్లు డిఫర్ అయినాను. నేను ఇబ్బందులకు గురైనాను, అది మీ అందరూ తెలుసు. కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదే, ఎప్పుడు అది కంప్లీట్ చేయలేదే. నేను పార్టీ వదలడానికి ఇవన్నీ అటువంటి కారణాలు ఏమీ కూడా లేవు.
నా అంతరాత్మ చెప్పింది ఈ వయసు ఈ తరుణము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలైన వర్గాల యొక్క వారికి అన్ని రకాల వెల్ఫేర్ చక్కగా అందే రకంగా వారికి ఏమైనా సేవ చేయగలిగి ప్రభుత్వానికి తోడ్పడి ముఖ్యమంత్రి సహకరించి ఏ బంగారు తెలంగాణను అయితే ఏర్పరచుకోవాలన్న భావనతో ఈ ప్రభుత్వం ఉందో కమిట్మెంట్ ఇచ్చారో దాంట్లో నా వంతు సహకారాన్ని అందజేయాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయాన్ని నేను చేసుకున్నాను. కానీ ఎవరి మీద నారాజో లేకుంటే ఎవరి మీద ఇదో ఎమ్మెల్సీ ఎంతనే లెక్కన నాకు ఎమ్మెల్సీ 290 300లకు పైన బీఫామ్లు 2 ఎలక్షన్లలో ఇచ్చాను నేను. జనరల్ ఎలక్షన్స్ కాకుండా బై ఎలక్షన్లలో కూడా బీఫామ్లు ఇచ్చినాను. బట్ ఐ డెఫినెట్లీ కేర్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆయన ఏదో దిగ్విజయ్ సింగ్ గారు, మీరు ఎవరైనా అడుగుతారేమో అనుకున్నా, దిగ్విజయ్ సింగ్ గారు ఇవాళ పేపర్లో చూసిన, నాకంటే ఆయన చెప్పిండంట మహిళలకు ఇస్తామని, నేను పేరు సూచించిందట. ఇంత దిగజారుడుతనం అయితే గా లెవెల్లకు నేను ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. నాకు ఎమ్మెల్సీ సీటు లెక్కనే కాదు. లలితకు టికెట్ ఇచ్చింది నాకు ఏమాత్రం బాధ లేదు, నాకు అభ్యంతరం లేదు. నేను ఆనెస్ట్గా ఆమె పనిచేసిన, ఆమె గెలుపు కొరకు కృషి చేసిన, ఆమె ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చి ఆశీర్వదించిన. అంటే దర్ ఇస్ నో గ్రీవెన్స్. కానీ ఇతరులు కొంత, కానీ అది ఇవి కారణాలు కావు సుమా. నేను లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. నేను ఈరోజు చంద్రశేఖరరావు గారితో కూడా నిన్న సుదీర్ఘమైన చర్చలు జరిగినప్పటికీ కూడా నేను సీఎం గారిని నా ఐడియాలజికల్లీ నా ఆలోచన ఏందో చెప్పినాను తప్ప నేను ఏ పదవి ఆశించిపోవట్లేదు. నాకు ఊహించిన రీతిగా, చెప్పిన రీతిగా, కమిట్ చేసిన రీతిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రత్యేకంగా ఎంపవర్మెంట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ అనేది న్యాయంగా జరిగితే అది నా అభిలాష. దాని కొరకు నా వంతు కృషి నేను చేస్తాను. కనుక ఈ రోజు నాకు నిజంగా కూడా బాధాకరమైన రోజు కాంగ్రెస్ పార్టీని వీడడం. నేను ఊహించని పరిణామం ఇది. పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ స్టేట్ అండ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ I thought are more important. Really also made another comment. The political opportunity the one. Who? Digvijay Singh. Digvijay Singh. I had a very great opinion about him earlier. After I saw his statement today, he is the bluffer. How dare he says that he told me that it has been decided to give it to a Mahila? How dare he says I have suggested that to him? నాకు ఆమె ఏం వ్యతిరేకత లేదు, మీరు ఎవరికి ఇచ్చుకున్నా నాకేం బాధ లేదు. కానీ నువ్వు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నీకు నాతో మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే నేను పీసీసీ ప్రెసిడెంట్ కాకపోవచ్చు, కానీ నేను రిటైర్ అయినాను, అపోజిషన్ లీడర్గా ఉన్నాను. నా పర్ఫార్మెన్స్ ఇన్ ద హౌస్లో అపోజిషన్ లీడర్గా ఆ దిగ్విజయ్ సింగ్ ఏం తెలుసో తెలియదు, ఎందుకంటే ఆయన అన్ని చెప్పుడు మాటలు వినే రకంగా మీకైతే తెలుసు. కనుక నేను ఎమ్మెల్సీ అనేది ఇష్యూగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలియట్లేదు. నేనేమి ఎమ్మెల్సీ కారణం అని ఎప్పుడు చెప్పలేదు. ఐ డోంట్ నో వై. దానికోసము ఆయన సేవ్ చేసుకోవడానికి నా అబద్ధాలు చెప్పడం ఏమవసరము. ఆపర్చునిజం, నేను పదవి కొరకు పోతే ఆపర్చునిజం. నేనేం పదవి ఆకాంక్షించిపోతలేనే. ఏం పదవులు తక్కువ చేసిన, నేను ముఖ్యమంత్రి ఒకటి తప్ప పని చేసిన. సమైక్య ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నా. పొలిటికలీ ఐఎమ్ అబ్సల్యూట్లీ కంటెంట్. బట్
I have also contributed. I have certainly contributed for the state of Telangana. ఆ తర్వాత దాని డెవలప్మెంట్లో కూడా పాలు పంచుకునే అవకాశం నాకు లభించాలనేది తప్ప ఆలోచన. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద, ప్రధానంగా కాంగ్రెస్ అధ్యక్షురాల మీద నాకుండే ప్రేమ, గౌరవం, అభిమానం అనేది ఇప్పటికీ ఉంటుంది. ఇప్పుడు వన్ అట్ ఎ టైం that you will have to tell, because after all you see people come and go. The importance of the people is known only when they are not there. Whether a person was useful or he was not useful.